వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి మార్పు చేర్పులు కొన్ని జరగబోతున్నాయి అన్నమాట. కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మారబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఖర్చు అనేది వృషభ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. పంచమంలో వచ్చేటప్పటికి కేతువు యోగకారకమైనటువంటి స్థానంలో లేడు, కాకపోతే రాహువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రాహు వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. రాహు యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారికి అనుకూలించే విధంగానే ఉంది. ఇక రాశి వారికి వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి అనుకూలత పొందగలుగుతారు. సంఘంలో గౌరవం పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పురుషులు కానీ స్త్రీలతో కానీ పరిచయాలు అనేది ఏర్పడతాయి వీరికి. అవి వీరికి కొంచెం అనుకూలించే విధంగా ఈ యొక్క వారం అనేది గోచరిస్తున్నది. దానికి రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. దీనివల్ల ధనక్షయ కారకుడుగా మారబోతున్నాడు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి విషయాలలో మాటలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు ఎప్పుడైతే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో జరుగుతుందో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు నూతన ఉద్యోగంలో వేరే చోట ఎక్కడైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ఉద్యోగంలో అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ కొంచెం అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కేతు అవరోధకంగా తయారవుతాడు. ఎవరైతే సంతాన విషయం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కాబట్టి ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన అనేది చేసుకోవాలి. దానివల్ల కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నా సరే ఈ యొక్క వారంలో ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ఈక్వల్గా డబ్బు కూడా సంపాదించగలుగుతారు. లాభస్థానంలో వస్తున్నటువంటి బుధుడు రాహుతో కలిసినప్పటికీ కూడా కొంచెం ధనాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వారం చివరిలో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి యోగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరంగా మనం ముఖ్యంగా చూడాలంటే స్పెక్యులేషన్స్లో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారికి కూడా మార్చి 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫైనాన్షియల్ అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం అనుకూలించే విధంగా ఎటువంటి కాలంగా గోచరిస్తున్నది. మరియు వారితో పాటు బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టార్స్, హాస్పిటల్ మరియు వీటన్నిటి సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలిస్తుంది. దానికి అనుకూలించడానికి గ్రహస్థితి అనేది యోగ్యకారకంగా ఉందన్నమాట. కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడన్నమాట. మరి విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు కానీ మరి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి రవి యొక్క అనుకూలత అనేది ఈ యొక్క వారం అనుకూలించే విధంగా ఉంది. రాజస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు, కాకపోతే శని యోగ్యాన్ని ఇవ్వడు. కానీ రవి ఎప్పుడైతే శని ఆదిశత్రువులు అనేటువంటి శని రవి కలిసినప్పుడు వృషభ రాశి వారికి రవి అయితే యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వకపోయినా సరే సక్సెస్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి వారికి సక్సెస్ అనేది పొందగలుగుతారు. గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, రేపు రాబోతున్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఎంసెట్ కానీ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ రాబోతున్నటువంటి కాలం అంతా ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి ఎగ్జామ్స్ పీరియడ్లో వచ్చేటప్పటికి సక్సెస్ ఇవ్వగలుగుతాడు. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట ఈ రాశి వారికి. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా రవి యొక్క గ్రహస్థితి యోగించే విధంగా ఉంది. లాభస్థానంలో ఉంటూ రాహు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. కుజగ్రహ అనుకూలత కోసం వీరేం చేయాలి, అసలు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు అనుకూలత లేడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైన సూచన. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన కోసం వీరు వినాయకుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీ ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది అని ఫీల్ అవుతున్నటువంటి వారు కూడా, ఎందుకంటే కుజుడు గోచర రీతి అనుకూలంగా లేడు కాబట్టి ధనం అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది.
ఆ యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి కుజగ్రహ ఆరాధన అనేది అలా చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే ఆరోగ్యపరంగాను, అభివృద్ధి పరంగాను, డబ్బు పరంగాను అనుకూలతమైనటువంటి ఫలితం వృషభ రాశి వారికి పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.